శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడేంతలో పాయల్ శంకర్ గారు ఇప్పుడు ఒక మాట అన్నారు. చిరంజీవి గారు ఏమంటారంటే బీసీ ముస్లిం రిజర్వేషన్ సాకుతో మీరు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. దానిలో ఏం మెరిట్ లేదు అంటారు ఆర్గ్యుమెంట్ లో. వరద నేను ఒక విషయం చెప్తాను. భారతీయ జనతా పార్టీ అడ్డుకున్నది అనేది ఏ వేదిక మీద భారతీయ జనతా పార్టీ అడ్డుకున్నది? మీకు షెడ్యూల్ లైన్ గురించి పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ అడ్డుకున్నదా? లేదా కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ లైన్ లో చేర్చాలని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు బిల్ పార్లమెంట్ లో మూవ్ మీ చేతిలో ఉంది షెడ్యూల్ లైన్, మీరు ఎత్తండి షెడ్యూల్ లైన్ లో చేర్చండి. ఒక విషయం మీరు చేర్చండి. ఇప్పుడు ఒక విషయం, షెడ్యూల్ లైన్ లో చేర్చాలన్నా సవరణ జరగాలన్నా కేవలం పార్లమెంట్ లో మాత్రమే చర్చ జరగాలి. షెడ్యూల్ లైన్ అనేది పార్లమెంటు పరిధిలోకి సంబంధించినటువంటి అంశము. అది పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉన్నది. పార్లమెంట్ లో చర్చ జరిగిందా? పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రస్తావన తెచ్చిందా? పార్లమెంట్ లో మిగతా విషయాలు ఏమన్నా చర్చకు వచ్చినాయా? అక్కడ ఏదైనా ఓటింగ్ జరిగిందా? దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించిందా? లేదా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన తీసుకొస్తే భారతీయ జనతా పార్టీ తిరస్కరించిందా? ఎక్కడ చర్చ జరగకుండా, ఎక్కడ తిరస్కరించకుండా ఏ వేదికను కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క విషయాన్ని అడ్డగించని సందర్భంలో కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. మేము క్లియర్ గా అసెంబ్లీలో, శాసనసభలో మేము స్పష్టం చేసాం. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు 11 సంవత్సరాలుగా, మీరు ఆ షెడ్యూల్ లైన్ మీరు అమెండ్ చేయొచ్చు కదా. రాహుల్ గాంధీ చెప్తున్నారు 50% రిజర్వేషన్లకు కూడా మేము బద్దలు కొడతాం, ఆ వాళ్ళని మేము బద్దలు కొడతామని చెప్తున్నారు. అసెంబ్లీలో జరిగినటువంటి ఈ బిల్లు తర్వాత, గవర్నర్ గారికి బిల్లు పంపిన తర్వాత, మళ్ళీ ఆర్డినెన్స్ పంపిన తర్వాత ఇవన్నీ వెంటనే జంతర్ మంత్రులు పోయి ధర్నా చేయడానికి దానికి ఉద్దేశం ఏంది? నేను మొదటి రోజు నేను పార్లమెంట్ లో గొడవ చేయాల్సిన అవసరం ఏంది? మీరు షెడ్యూల్ 9 అనేది చర్చ జరగాల్సినటువంటి వేదిక పార్లమెంట్. ఎమ్మెల్యే గారు మాకు చిన్న విషయం నేను మాట్లాడతాను, ఏమనుకోవద్దు. ఇవాళ మీరు ఈడబ్ల్యూఎస్ తెచ్చినప్పుడు భారతదేశంలో ఎవరు ధర్నా చేశారండి? అక్కడ ఎవరు అడిగినారు చెప్పండి? పార్లమెంట్ లో రేజ్ చేశారా? మీరు కేబినెట్ వాళ్ళు యునానిమస్ గా జనవరి 7, 2019 రోజు మీరు డెసిషన్ తీసుకున్నారు, ఎవరు అడగకన్నా మొదలై. మేము బీసీలను పంపించి ధర్నాలు చేసిన, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి ఒకరు ధర్నా చేసినా కానీ మీరు దాని గురించి పట్టించుకోలేదంటే ఇంకెవరు అడుగుతారు? మీకు చేయాలనుంటే మీరు ఆటోమేటిక్ గా మీరు చేస్తారు. అగ్రవర్ణాల పార్టీలు అగ్రవర్ణాలకు అనుకూలంగా మాట్లాడుకుంటారు. అన్ని అగ్రవర్ణాల పార్టీలే. ఆ రోజు కాంగ్రెస్ కూడా ఈడబ్ల్యూఎస్ మీద అవును మేము పెట్టినాం కదా, మేజర్ సిన్హా కమిటీ మా వల్లనే మీకు వచ్చిందని ఆ రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. సో మీకు అగ్రవర్ణాలకు అడగకుండానే మీరు పెట్టగలుగుతారు, వడ్డిస్తారు. కానీ బీసీలకు వచ్చేస్తే మీరు అడిగినా పెట్టరు, వీళ్ళు చచ్చినా పెట్టరు. మీరు మాకు తెలియదా మీ మండల కమిషన్లు బీజేపీ ఏం చేసినారనేది? మాకు మండల కమిషన్ రిప్రజెంటేషన్ పెట్టేస్తే ఉన్న వీపీ సింగ్ గవర్నమెంట్ బడగొట్టి దేశంలో కమండల యాత్ర చేసినారు. తర్వాత ఏది గాడిదల మీద ఈ మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, గాడిదల మెరిట్ ఊరేగించినటువంటి ఆర్గనైజేషన్ అది. ఎందుకు సార్ బీసీల గురించి మీరు ప్రేమ ఉన్నట్టు నటించేది? ఇక్కడనేమో అసెంబ్లీలో మాట్లాడారు, ఢిల్లీలో పోయిన తర్వాత అందులో ముస్లింలు ఉన్నారని మాట్లాడుతూ ఉంటారు. సో మీకు నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ప్రేమ ఉంటే మీరు ఎవరు అడగకన్నా మొదలే అక్కడి నుంచి వచ్చింది మేము ఇందులో పార్లమెంట్ లో డిస్కస్ చేస్తాము, ఎవరు పార్లమెంట్ లో మీరు బిల్లు పెట్టండి, ఎవరు అడ్డం వస్తారో చూద్దాము. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు సమర్థించుకోవాలనుకోవడం వేరు. బట్ కాంగ్రెస్ బీజేపీ రెండూ నమ్మొద్దా? అసలు 3 నమ్మద్దు. బీఆర్ఎస్ కూడా అంతే, అది కదా చేసింది. మేము ఒక్క పార్టీని అంటే మేము ఆధిపత్య కులాలు, అగ్ర కులాల చేతుల్లో ఉన్న ఏ ఒక్క పార్టీకి కూడా బీసీల మీద ప్రేమ లేదని ఘంటాబద్ధంగా చెప్పగలం. ఓకే, అంటే మరి ఇప్పుడు సరే రీజనల్ పార్టీస్ లో పాసిబుల్ కాదు కానీ బీసీలు రాష్ట్ర అధ్యక్షులు అవుతున్నారు, ప్రధానమంత్రి బీసీ ఉన్నారు, అయినా సరే న్యాయం జరగదా? జాతీయ పార్టీలతో కూడా న్యాయం జరగదా? అసలు వీళ్ళు కేవలం అక్కడ ఉండేది కీలుబొమ్మలు సార్. వాళ్ళ చేతిలో నిజంగా రియల్ పవర్ ఉండదు. ప్రధానమంత్రులు బీసీలు అయినారు అంటే బీసీలు ఇంతకు ముందు దేవగౌడ కూడా ఈయన ప్రధానమంత్రి ఫస్ట్ టైం అయినది ఏం కాదు. ఒకటి. రెండోది దేవగౌడ ఒక్కలిగా అది అగ్రకులం కిందకే కదా. లేలే అందులో బీసీలు కూడా ఉన్నారు. అంటే కర్ణాటకలో వాళ్ళు బీసీలో చేర్చుండొచ్చు కానీ సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో అయితే లేదు కదా అంటారు. లేదు రాష్ట్రంలో ఉన్నది, రాష్ట్రంలో వరకే ఉన్నది కాదు. ఈయన కూడా ఎప్పుడు జరిగింది సార్? ఎప్పుడు జరిగింది? ఈయన మండల కమిషన్ కు వ్యతిరేకంగా అద్వానీ రథయాత్రలో పాల్గొన్న ప్రధాని కదా. ఆ మాటకు వస్తే నేను ఒకటే, నేను దాని గురించి నేను ప్రశ్నిస్తలే. కానీ అద్వానీ రథయాత్రకు గుజరాత్ లో ఎవరి నాయకత్వం? మండల కమిషన్ వ్యతిరేకం కాదు కదా, రామ మందిర్ రథయాత్ర కదా. రామ మందిర్ ఉంది, ప్లస్ రిజర్వేషన్లు 2 ఉన్నాయి. రెండింటి మీద జరిగినటువంటి ఉద్యమం అది. ఒట్టి మీరు కమండల యాత్ర ఇది ఓన్లీ ఫర్ రామ మందిర్ అనేం కాదు. సరే ఓకే,
మేము ఏ ఒక్క పార్టీ అయినా జాతీయ పార్టీలకు బీసీల మీద ప్రేమ లేదు కాబట్టి బీసీలు ఇవాళ అన్ని రంగాల్లో అణచివేయబడ్డారు. ఆర్థికంగా గాని, సామాజికంగా గాని, రాజకీయంగా గాని, విద్యా ఉద్యోగాల పరంగా రిజర్వేషన్ లో గాని ఈ రోజు కూడా కేంద్రంలో ఉన్న బీసీల సంఖ్య ఉద్యోగాలలో ఎంత అండి? 22% ఉంది. మరి మాకు 27% మండల కమిషన్ 93 నుంచి అమలైతే 22% ఎందుకున్నాం మేము ఇక్కడ? మాకు ఎందుకు ఇంకా ఈ రోజు కూడా అమలైతే లేదు? మన ఆమె ఉత్తరప్రదేశ్ నుంచి ఉమెన్ మినిస్టర్ ఉంది, అప్నాదల్ పార్టీ, ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి లెటర్ రాస్తుంది, మీరు రిజర్వేషన్లు బీసీలకు ఉద్యోగాలలో సరిగా ఇవ్వడం లేదు, నాట్ సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పి ఓసీతో నింపుతున్నారు, అది నింపకూడదని చెప్పి జూన్ 24, 2024 రోజు లెటర్ రాసిందాను. సో ఇది వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం. ఎట్లా బీసీలను అంచాలనే తప్ప ఎట్లా బీసీలను పైకి తీసుకురాలనే ఆలోచన లేనే లేదు. ఇక బీఆర్ఎస్ గురించి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ 10 సంవత్సరాల పాలనలో 9.5 years పాలిస్తే వాళ్ళు 12 కార్పొరేషన్లకు 6,100 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది 300 కోట్లు, అందరూ 150 కోట్లు కరెంటు బిల్లుల కింద వాపసు తీసుకున్నారు. వీళ్ళు ఏం మాట్లాడతారండి? వీళ్ళకి అవసరం అనుకుంటే కాళేశ్వరంలో 34,000 కోట్ల ప్రాజెక్టును తీసుకపోయి 1,10,000 కోట్లు చేసి 96,000, 97,000 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. అది పరిస్థితి. ఒకసారి జూజుల శ్రీనివాస్ గారితో మాట్లాడదాం.